గుడ్ ఈవినింగ్ డియర్ పేరెంట్స్. 8వ తేదీ డిసెంబర్ 8వ తేదీ జరగబోతున్న ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అయ్యాయండి. అడ్మిట్ కార్డ్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, దయచేసి గమనించండి. మీరేం చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్ట్గా ఏదైతే మేము గ్రూప్లో మీకు షేర్ చేసి ఉన్నామో ఆ లింక్ని మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయండి. మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతారండి. సో మీరు ఏం చేశారంటే డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ ఫర్ ఆర్ఎంఎస్ సిఈటీ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ క్లాస్ 6 అండ్ క్లాస్ 9 టు బి హెల్డ్ ఆన్ 8/12/2024. సో 8వ తేదీ జరగబోయే ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన అడ్మిట్ కార్డ్ని మనం డౌన్లోడ్ చేసుకోవడానికి ఈ ఇంటర్ఫేస్ సరిపోతుందండి. సో మనం ఫస్ట్గా ఏం చేయాలంటే అప్లికేషన్ నెంబర్ ఆర్ రిజిస్ట్రేషన్ ఐడి, మన అప్లికేషన్ నెంబర్లోనే మనం ఏదైతే అప్లై చేసిన అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదండి, ఆ అప్లికేషన్ ఫారంలోనే మనకి అప్లికేషన్ నెంబర్ కానీ అదే కాలంలోనే రిజిస్ట్రేషన్ ఐడి కానీ ఉంటుందండి. సో రెండిట్లో మనం ఏది టైప్ చేసినా పర్వాలేదండి. ఏదైనా అప్లికేషన్ నెంబర్ కానీ రిజిస్ట్రేషన్ ఐడి కానీ మనం టైప్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ చూడండి, అప్లికేషన్ నెంబర్ ఫిలప్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అప్లికేషన్లో ఎలా ఉందో అలానే డేట్ ఆఫ్ బర్త్ కూడా మనం టైప్ చేసుకోవాలి. ఎక్కడ కూడా తప్పుపోకుండా టైప్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇమేజ్, పైన ఇమేజ్ ఏదైతే RJA73N ఉంది కదండి, అది సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఇచ్చిన బాక్స్లో మనం టైప్ చేసుకోవాలండి. చూసి ఎగ్జాక్ట్గా సేమ్ టైప్ చేయండి, లేదంటే అది మరీ వెనక్కి వెళ్ళిపోతుంది. సో RJA73N టైప్ చేసుకున్న తర్వాత డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ మీద మనం క్లిక్ చేసేద్దాం. సో మీ డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ కొట్టిన వెంటనే డీటెయిల్స్ కరెక్ట్గా ఉంటే మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయిపోతుందండి. మీరు మొబైల్లో కానీ మీ ల్యాప్టాప్లో కానీ ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. సో మీకు ఏదైనా పీడిఎఫ్ స్కానర్ కానీ MS వర్డ్ కానీ ఇట్లాంటివి ఉంటే మనకి ఓపెన్ అయిపోతుందండి. సో అడ్మిట్ కార్డ్ చూసుకోండి. అడ్మిట్ కార్డ్ మనం డౌన్లోడ్ చేసేసుకున్నాం. సో ముందుగా మనం డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీగా అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, రోల్ నెంబర్ కానీ అప్లికేషన్ నెంబర్ కానీ ఇవన్నీ దయచేసి చెక్ చేసుకోండి. క్యాండిడేట్ నేము, ఫాదర్స్ నేము, కేటగిరీ, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ కార్డ్ నెంబర్ ఇవన్నీ కూడా మెన్షన్ చేయబడినటువన్నీ మీరు కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. తర్వాత వెంటనే ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఖచ్చితంగా చూసుకోండి మీరు. సో ఎగ్జామ్ కోడ్ కానీ, ఎగ్జామ్ సెంటర్ కానీ, ఎగ్జామ్ సెంటర్ యొక్క అడ్రస్ కానీ, ఎగ్జామ్ టైమింగ్ కానీ, సో రిపోర్టింగ్ టైం కానీ, సో ఇవన్నీ కూడా మీరు బాగా అబ్జర్వ్ చేసుకొని ఆ సమయానికి సంబంధించి మీరు ఒక అవగాహనకు వచ్చేసి దాన్ని మీరు చెక్ చేసుకొని ఆ సమయానికల్లా మీరు అక్కడ ఉండడానికి ప్రయత్నం చేయండి. కింద ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్ అని ఉన్నాయండి. సో అది కూడా మీరు చదువుకొని వాళ్ళు ఏమైతే ఇన్స్ట్రక్షన్లో ఏమైతే మెన్షన్ చేసి ఉన్నారో వాటినన్నిటి కూడా మీరు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి. ఎగ్జామ్ సెంటర్ డీటెయిల్స్ మాత్రం చాలా చక్కగా జాగ్రత్తగా మీరు పరిశీలించండి. థ్యాంక్ యూ.